ఏంట్రా? పని అయిపోయిందన్నా. ఓకే, కలిసి తిరక్కండి, విడిపోండి. ఓకేనా? లేవయ్యా, వెళ్ళిపోతాం. పైకి లేస్తే కింద పడిపోతున్నాయా? ఆ చోట ఎక్కడ? సరే. ఏయ్ సేవియర్, రా. ఇదిగో వస్తున్నా. ఎక్కడికి వెళ్ళాలి? గాంధీ బొమ్మ. తొందరగా పద. తొందరగా వెళ్ళండి. నువ్వు ఫుల్ గా తిని రెస్ట్ తీసుకో రాజా. నేను తింటాను గానీ నువ్వు నీ కర్తవ్యం నిర్వర్తించు. ప్రతిఫలం ఎదురు చూడకో. రోడ్లో ఒక్క కారు కూడా తిరగటం లేదు. అందరూ ఇంకా నిద్ర లేచుండ్రు. కానీ మనకి ఒక్క ఇడ్లీ కూడా తినడానికి టైం లేదు. అవును, ఏమైందట? ఎవరో నరికేశారంట. వీళ్ళు మారరు. తప్పండి, తప్పండి. అంబులెన్స్ దారి ఉండి పదండి. గుడ్ మార్నింగ్ సార్. అన్నయ్య ప్రాణాలతో ఉన్నాడు, హాస్పిటల్కి తీసుకెడుతున్నాడు. అలాగే అన్న, వాడు ఎలా బతికాడో తెలియట్లేదన్నా. వాడు బతికాడంటే మనం చచ్చిపోతాం. ఒక్కడిని కూడా వదిలిపెట్టడు. అంబులెన్స్ అడ్డగించండి. ఏం కావాలి? బండాబో పోవా. సింగం, చెప్పు. ఏదో సమస్య అనుకుంటా. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. దగ్గరుండి చూసుకో. అలాగే. ఏమైపడద్దు. బండి ఆపరా, ఆపరా బండి. రేయ్ తమ్ముడు, బండి తీరా. త్వరగా పోనీరా. బండి ఆపమంటే ఎక్కడికి వాడు ఇక్కడ చంపేద్దామన్నా. రే తమ్ముడు, నువ్వు చదువుకుంటున్నావు, అటువంటి పనులు చేయకూడదు. చెప్పండి. చెప్పి కదా చేయాలి.
ఇంతవరకు చెప్పు చేశామా? ఇలా చూడు నారాయణ, నాకు ప్రాబ్లం రాకూడదు. ఉత్తమ్, వాడికి అన్ని విషయాలు తెలుసు. ఎదిరించాడని వేసేయాలనుకున్నాం. విషయం పెద్దదైంది. పైనుండి ప్రెజర్ రాకముందే మీరు కొన్ని రోజులు సైలెంట్ గా ఉండండి, లేదంటే మీకే ప్రాబ్లం. వచ్చేసావు. సార్, పబ్లిక్ చూస్తుండగా నడి రోడ్డు మీద ఇదేం బాలేదు సార్. తప్పు సార్. రెహమాన్, ఊళ్ళో అందరూ సింహబలులు అని చెప్పారు. ఇక్కడ చూస్తే కుక్క పిల్లలున్నాయి. అక్కడ చూస్తే మిలిటరీ బాబు. ఒరేయ్, దుప్పటి కింద పడేవయ్యా. దొంగని పట్టుకుందామని వచ్చావా లేక పడుకోవడానికి వచ్చావా? చెప్పు దొరక నేను నడుస్తుంటే నువ్వేంటే మధ్యలో? ఇంట్లో వాళ్ళు వీడిని భరించలేక బయట గింటేసినట్టున్నారు. అదంతా సరే, నువ్వేంటి ఇలా నడిచొచ్చే టీ స్టాల్ లాగా? అది కాదు సింగం, నైట్ లో మెలకువగా ఉండాలి కదా, అందుకని. వీడి గనక నిద్రపోతే తల మీద వేడి నీళ్ళు పోసేస్తాను. రావమ్మా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్, నీకు నిద్ర పట్టలేదా? ప్రెసిడెంట్ బాబు, నేను దంచుకునే రోలు దొరుకుద్దా? ఇలా చూడు బామ్మ, మన సంఘం యొక్క ఉద్దేశం దొంగలు పట్టుకోవడమే. నీ వస్తువులన్నీ మీ ఇంటికే వస్తాయి. అర్ధరాత్రిలో ఇలా తిరక్కు బామ్మ. పిల్లలు ఎవరైనా చూస్తే భయపడి చచ్చిపోతారు. ముందు ఇక్కడి నుంచి నువ్వు ఇంటికెళ్ళు. చక్కరెట్రి బాబు, ఆ? నా రోలు దొరుకుద్దా? పోమ్మా. బాబు విష్ణు, పదవిలో ఉన్న వాళ్ళు ఎవరికి బాధ్యత లేదు. నా బాధ నాకే కదా తెలుస్తుంది. దొంగను పట్టుకునే ఉద్దేశం ఉంటే పట్టుకోండి, లేదా సంఘాన్ని తీసి పడేయండి. ఏంటి, ఏదైనా కేసా? లేదన్నా, కొత్త సైరన్స్ వచ్చాయంట. వెళ్ళి ఫిక్స్ చేయించుకొస్తాను. సరే వెళ్ళండి వెళ్ళండి. వాడెవడు అంత పొడుగ్గా ఉన్నాడు? ఏంటి ఆ విషయం? ఆ దొంగని పట్టుకోవాలి సింగం. నాకు కూడా ఒక విజిల్ ఇవ్వండి. ఒక విజిల్ అడుగుతుందే. చిన్నపిల్లల్ని ఆపరేషన్లో చేర్చుకోకూడదు రాజా. నువ్వు ఇంటికెళ్ళి పాలు తాగి తలదిండి పెట్టుకుని నిద్రపో. వెళ్ళిపో. షట్ అప్. ఏంటి? ఐ యామ్ 17 years old. అయ్యో, చిత్ర విచిత్రమైన వాళ్ళు వస్తున్నారు. నన్ను ఏం చేయమంటావు దేవుడా? సింగం, చెప్పు సింగం. వాలంటీర్స్ ని అవాయిడ్ చేయకూడదు. హ్యాపీగా చేర్చుకుందాం సింగం. ఆ టార్చ్ లైట్ కూడా వాడికి ఇచ్చేయండి. ఈ చీకట్లో వాడు ఎక్కడో పడి కాలో చేయి వెరుకొట్టుకుంటాడో. వాళ్ళ అమ్మ నాన్న వస్తే ఏం చెప్తావు? నో కమెంట్స్. దొంగ వచ్చే టైం అయింది. మనందరం 4 బృందాలుగా విడిపోయి గాంధీనగర్ ని చుట్టుముట్టాలి. ఇక్కడున్నది 4. 4 గుంపులుగా విడిపోవాలంటే నువ్వు గొనిగేది నాకు వినపడుతోంది. విడిపించిందా? చెప్పింది మాత్రం చేయండి. మీరిద్దరూ ఇటువైపు వెళ్ళండి, మీరిద్దరూ అటువైపు వెళ్ళండి, మీరిద్దరూ అటువైపు వెళ్ళండి. నేనొక్కనే వెనక్కి వెళ్తాను. ఎవరైనా మీకు సందేహంగా కనిపిస్తే ఒక్క విజిల్ వేయండి. మనందరం కలిసికట్టుగా ఆ దొంగ టాపు లేపుదాం. ఏంట్రా నవ్వు? రారా, నాకు తగ్గ జోడీ దొరికింది. నా కాళ్ళ మధ్యలో నడవకు, కొంచెం దూరంగా వెళ్ళి నడువు. అలాగే. నా గురించి నీకు తెలీదు. వాసన పసిగట్టి దొంగల్ని పట్టేసుకుంటాను. అలాగా, చూద్దాం. ఒరే, ఎవరినైనా చూసావా? లేదే. ఏంటలా గిరాగిరా తిరుగుతున్నావు? రేయ్, నా దగ్గర నీ వేషాలు ఒక్కటిచ్చాననుకో బాడావా. ఒరే, ఇప్పుడైనా చూసావా? లేదే. అయ్యో, ఏయ్, అయ్యో, ఈ చిన్న దయ్యం కూడా కనిపించడం లేదే. సింగం అడిగితే నేనేం బదులు చెప్పాలి? ఏంటిది మళ్ళీ నా వైపు వస్తుంది? నువ్వు వెతుకుతున్న మనిషి నేను కాదు. రే, పట్టుకున్నట్టున్నాడు, తొందరగా పద. రెండో చెప్పుతో కొట్టాలి వాడిని. అయ్యయ్యో, అందరూ రండి, త్వరగా రండి, పరిగెత్తుకుని రండి, తొందరగా రండి. అయ్యయ్యో, అయ్యో, సౌండ్ వచ్చింది కానీ మనిషి సింగం. కనబడలేదు. ఎక్కడున్నాడో తెలియట్లేదు. సింగం, టార్చ్ లైట్ వేసి చూడు. ఎక్కడున్నావు? షో, సింగం. అమ్మా, సింహాలారా, ఇక్కడున్నాడు, తొందరగా రండి. ఎక్కడున్నాడు? సింగం చెత్తకుప్పలో ఉన్నాడట, తొందరగా హలో రండి. సేవియరు, ఇక్కడే చేస్తున్నావు నువ్వు? అడ్డంగా పడుకుని స్మెల్ ఎంజాయ్ చేస్తున్నాడు. రేయ్, చెయ్యివ్వు. పుట్టినాయాల, నోరు చెయ్యివ్వు. ఏమైంది? రేయ్, త్వరగా అంబులెన్స్ కి ఫోన్ చేయి. చూడరా, అంబులెన్స్ కి అంబులెన్సా? తట్టుకోలేకపోతున్నాను రా. బస్సులో అందరి ముందు చెప్తే కొడతానని చెప్తాదా, నువ్వు కూడా వినేసి సైలెంట్గా వచ్చేసావు. అదే నేనైతే దాన్ని అక్కడే పెట్టి నరికేసి వచ్చేవాడిరా. మీరందరూ వేస్ట్ రా.
మీరు అసలు తను ఏం చేయలేరు. ఎవడ్రా అది? మీరు తినడానికి తాగడానికి తప్ప ఎందుకు పని చేయరురా. తను అందాల రాసిరా. మన ఊర్లో తనే కదా అందమైంది. వీడు ఇలాగే తాగుతూ ఉంటే తను ఓకే చెప్తుందా? ఏయ్, ఆ పొగరుతోనే తను ఆడుతోందిరా. ఆ అందాన్ని నాశనం చేద్దాం. రే సూపర్ కామెడీ రా. ఫుల్గా తినేసి ఇసుకలో పడుకోండి. ఏ కంప్యూటర్ నీకుందిరా రేయ్. ఏయ్, ఆడవాళ్ళతోనే చేయిస్తాను రా. అదే బస్సులో తన ముఖంపై యాసిడ్ పోయిస్తాను రా. అప్పుడేరా నా మనసు చల్లారుతుంది. మనసు చల్లారుతుంది. ఒక్కడు రాడ్రా, ఒక్కడు రాడు. దెబ్బ తగిలితే గానీ నొప్పి తెలీదు. ఢిల్లీలో నడి రోడ్డులో పెట్టి కసి తీరా పొడిచారు. ఎవరైనా వచ్చారా? రాలేదే. ఏం చేశారు? వీడియో తీశారు, సెల్ఫీలు తీసుకున్నారు. భయపడిపోయారు. చేద్దాం రా, చేద్దాం. చేస్తున్నాం కదా. ఎరా ఏదో ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నారా? రేయ్, ఏం ఆలోచిస్తున్నావు? వాళ్ళ అన్నం తలుచుకొని భయపడుతున్నావా? వాడేమన్నా పెద్ద రవిడినా? కొట్టేస్తాడా? నేను కొట్టడం నువ్వెప్పుడు చూడలేదు. రేయ్, చూద్దాంరా, చూద్దాం. రేయ్ రే, చూద్దాంరా. వాళ్ళ అన్నాన్ని టంగమని ఒక గుద్దు వదలరా వాడిని. టచ్ చేయరా. వద్దన్నయ్య, టచ్ చూద్దాం. వద్దన్నయ్య, భయం వేస్తుంది అన్నయ్య. పరా. ఓ, రారా రారా, ఇక్కడికి వచ్చి నిలబడు. అన్న వాడు కూడా పిలువన్నా. రేయ్ ఇలా రా, చంపి పారేస్తా. రారా. అన్నయ్య కంప్యూటర్ గడ వెళ్ళిపోతున్నాడన్నా. ఏ కంప్యూటర్, ఇలా రా. నేనేం తాగలేదన్నా. రే నువ్వే క్రిమినల్. రారా రా రా, ఇక్కడికి వచ్చి నిలబడ. ఇక్కడికి వచ్చి నిలబడరా. రా. సింగం, ఆ, వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడే వస్తా. అలాగే సింగం. రేయ్ పరిగెత్తుకో, నెమ్మదిగా వెళ్ళు. ఐడియా ఇస్తావా? ముఖం చూడు, ముఖం. నా చెల్లెడి కోసమే కాదు, ఊర్లో ఏ అమ్మాయితో ఇలా ప్రవర్తించినా నేను వచ్చేవాణ్ణి. మీరు నచ్చలేదని చెప్తే పదే పదే వెళ్లి ఆ అమ్మాయికి ఎందుకని మీ మొహాన్ని చూపిస్తూ ఉన్నారు? నచ్చే విధంగా ఏదో ఒక పని చేయండిరా. నచ్చింది నచ్చలేదనేది మన మొహం చూసి కాదురా, మనం నడుచుకునే విధానాన్ని బట్టి. బాగుండేవాడివి, స్నేహం సరిలేదు, సగం పిచ్చోని చేశారు. పూర్తిగా పిచ్చివాడవయ్యాక నీ చేతికి కత్తితో గడ్డపార ఇచ్చి పంపిస్తారు, నువ్వు వెళ్తావు. అలాగని వదిలిపెట్టలేం కదరా. నాకు నా చెల్లెలు ముఖ్యం, తనకంటే నువ్వే నాకు ముఖ్యంరా. చాలా ముఖ్యం. రక్షణగా ఉండాల్సిన మనమే వాళ్ళని హింసిస్తూ ఉంటే పాపం వాళ్ళేం చేయగలరా? ఆడవాళ్ళను గౌరవించాలి. వాళ్ళు మనల్ని గౌరవించాలంటే మనం మగాళ్ళవని చెప్పుకోవడానికి అర్థం లేదురా. జీవించేది ఒక్కసారేరా, నలుగురికి ఉపయోగపడేలా జీవించాలి. ఒక మనిషి చనిపోయాడంటే తన శ్వాస ఆగిపోయిన తర్వాత కాదురా, తన గురించిన చివరి జ్ఞాపకం ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టిపోయినప్పుడు. తర్వాత తరం కూడా మనల్ని గుర్తుంచుకోవాలరా. దానికి ఏదో ఒకటి చెయ్యాలి. తాగి తందనాలడ్డం కాదురా. చాలా బాధగా ఉందిరా. ఇలా చూడు, నువ్వు నాతో ఏమనుకుని కలిసావో నాకేం తెలీదురా. నేను నిన్ను నిజంగా అభిమానించానురా. ఒక తప్పుని సరిచేసుకోవాలనుకుంటే సరిచేసుకోవచ్చు. నేను చెప్పేది వింటావా? వింటావా? ఇది చాలరా, రా. ఇలా చూడు, ఆగు, తిరుగు. ఒక్కటి ఇచ్చినట్టనా? మాస్క్ తీ. ఇటీ ప్రతిరోజు పరిగెత్తంటే పరిగెత్తూ ఉన్నావు. పరిగెడుతూనే ఉండడానికి నేనేమైనా పిచ్చితానా? మధ్యరాత్రిలో లేచి నడిచి వస్తాను. మీ బృందాన్ని చూశాక పరిగెత్తడం స్టార్ట్ చేస్తాను. నా బృందం అంత టెర్రర్ గా ఉంటుందా? అవును. నా తమ్ముడు వైకుంఠం చూడలేదు కదా? చూడలే గానీ సింగం వాడిని చూసుకుంటూ ఉంటాడు. నువ్వేం భయపడకు.
రాత్రికొచ్చి చెప్తానని చెప్పావే, ఏంటది? అదా ఉమ్, 6 నెలలుగా ఫాలో చేస్తున్నాను మిమ్మల్ని. నువ్వు? మ్, అయ్య బాబోయ్, అబ్బాయిలు అమ్మాయిలు ఫాలో అయితే వెంటనే మీరు కనిపెట్టేస్తారు, కానీ నువ్వు నన్ను 6 నెలలుగా ఫాలో అవుతుంటే నాకేం తెలియలేదే. ఎప్పుడైనా మొహం చూస్తే కదా కనిపెట్టడానికి, పరిగెడుతూనే ఉంటారుగా. అందుకే నువ్వు పరిగెత్తున్నావా? అవును, మిడ్ నైట్ లో మేమే బయటికి రాము, నీకు భయం వేయట్లేదా? మీరుండగా భయం ఏంటి? ఏయ్, నిన్ను చూసే భయంతో మేం పరిగెత్తున్నాం. ఎలాగోలా నువ్వు నా చిరికి చిక్కావు, వేరే ఎవరికైనా చిక్కుంటే ఏమై ఉండేది? హలో, ఏదో మీరే పెద్ద పట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. నేనే మిమ్మల్ని పట్టుకున్నాను. ఏయ్, గట్టిగా చెప్పకో, తోలు వచ్చేస్తాను. ఆ, నాకు డౌట్. ఏంటి? మీరెందుకు ఎన్ని రోజులు పెళ్లి చేసుకోలేదు? ఎవరు దొరకలా. హ? హే, నిజమే, ఎవరు దొరకలా. మా అమ్మ ఉన్నంత వరకు దాని గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేది. అమ్మ వెళ్ళిపోయింది, దాని గురించి మాట్లాడడానికి ఎవ్వరూ లేరు. అది మాత్రమే కాదు, ప్రేమించాలి. మనం ప్రేమించడం కంటే మనల్ని ప్రేమించేవాళ్ళు రావాలని ఆశపడ్డాను. ఎదురు చూడ్డం కూడా అందమే. అందంగా వచ్చి నిల్చున్నావు, సంతోషంగా ఉంది. ఏముంది, 6 నెలలు వృధా చేయకుండా స్ట్రైట్ గా వచ్చి నాకు చెప్పేసి ఉంటే ఈ పాటికి నీ కడుపులో 6 నెలల బిడ్డ పెరుగుతూ ఉండేది. సరే, ఇకపై నేను వెయిట్ చేయలేను. నేను అస్సలు వెయిట్ చేయలేను. తొందరగా ఇంటికి రండి. ఏ సరే, పద వెళ్దాం, పద. ఏయ్, మీ నాన్నగారితో వచ్చి మా నాన్నగారితో మాట్లాడండి. అంతేనా? అంతే, వేరే ఇంకేం లేదు? వేరే ఏం లేదు. నిజంగా? నిజంగా, ఒట్టుగా? నిజంగానా? ప్రామిస్. రైట్, బయలుదేరు. అదిగో వచ్చేసారు. బయలుదేరు. దయ్యంలా వెళ్ళనా, దేవతలా వెళ్ళనా? ఆత్మాగా వెళ్ళు, అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నాను. వేసుకుని బయలుదేరు, పరిగెత్తు, వాళ్ళ కంటికి కనపడకుండా వెళ్ళు. తనేనా? హాయ్. హాయ్. చెప్పలేదా? ఏమైందిరా? సరే. నెమ్మది. ఏంట్రా ఉదంబరాయిలా కూర్చునే ఉన్నాడు? పేరు గమనించావా? చిక్కుల. బాగానే ఉంది. ఈ చిక్కుల్లో చిక్కుని ఎలా బయటపడతాడో చూద్దాం. ప్రారంభించు మనం. నాన్న, స్టార్ట్ చేయండి నాన్న. నా కొడుకు విష్ణు మిలిటరీ బార్డర్లో ఉండి దేశాన్ని కాపాడేవాడు. 4 సంవత్సరాలు. వాళ్ళమ్మ ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. కరెక్ట్ టయానికి అంబులెన్స్ వచ్చుంటే ప్రాణాలు కాపాడేవాళ్ళమని చెప్పాను. ముందు ఊరును కాపాడితే తర్వాత దేశాన్ని కాపాడొచ్చని రిజైన్ చేసి వచ్చేశాడు. జీతం చూస్తే తక్కువే, కానీ మనశ్శాంతి మాత్రం ఎక్కువ. నేను మనశ్శాంతిగా ఉన్నాను. 2 కిలోల బియ్యం కావాలి ఫ్రీగా అని అడిగితే షాపోడిస్తాడా? అవసరానికి ఉందండి. అవసరానికంటే ఎక్కువ సంపాదించిన వారి గత ఏమైందో తెలుసు కదా. తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేశారు. ప్లీజ్ నాన్న. అలాగేరా, మావాడు ఇప్పటి వరకు 1000 మంది ప్రాణాలు కాపాడాడు. 1362 మంది. చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. ముసలోడు అసలు మాట్లాడటం లేదు కదా. రోడ్డు మీద వెళ్లేటప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా వచ్చి ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నాను అంటే దానికి కారణం మీరే, చాలా సంతోషం అని చెప్తారు. ఇంతవరకు మావాడు అంబులెన్స్లో 140 మంది ప్రసవించారు. అమ్మాయి పుడితే విష్ణుప్రియ అని, అబ్బాయి పుడితే విష్ణువర్ధన్ అని పేరు పెట్టుకుంటారు వాళ్ళు. పేరు మాత్రం పెట్టుకుంటే బియ్యం ఫ్రీగా దొరుకుతాయా? వీడేంట్రా బాగా నసపార్టీలా ఉన్నాడు. ఏం చేద్దామన్నయ్య? నువ్వు కూడా మాట్లాడేది. నాన్న, ఇంకొంచెం పొగడండి. మన వల్ల ఇతరులు కష్టపడకూడదనుకునేవాడు. రోడ్డు మీద ఎవరికైనా దెబ్బలు తగిలితే అయ్యో అని బాధపడతాడు. ఎవరైనా 2 ఇష్టపడ్డారంటే వాళ్ళని కలపాలని చూస్తాడు. వర్కౌట్ అయ్యేటట్లేదే. పాపం ఆయన నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నాడు. బాగా బట్టి పట్టాడేమో. పెద్దవారికి మర్యాద ఇస్తాడు. ఆడవాళ్లను దేవతగా చూస్తాడు. స్నేహం కోసం ప్రాణాలైనా ఇస్తాడు. ఏంట్రా అసలు రియాక్షనే లేదు? మీరు రీల్లేస్తున్నట్టు తెలిసిపోయినట్టుంది. రేయ్,
హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి మావడే ట్రీట్మెంట్ ఇస్తాడు. సగం డాక్టర్ వీడే. ఏంట్రా, నువ్వు చేసే పని కూడా తన కొడుకే చేస్తున్నాడు. అవును కదా. మీ ఓ డ్రైవరే కదా, డ్రైవర్ కాదండి, పైలట్. నువ్వు ఆగరా, కంగారు పడకు, బండి నేను నడుపుతున్నప్పుడు మాట్లాడుతున్నానుగా. ట్రీట్మెంట్ ఎలా ఇస్తాడు? అది చూడండి, వాడి మొహాన్ని ఒకసారి చూడండి. ట్రీట్మెంట్ ఇచ్చే మొహం అది. అంతా విష్ణు చెప్పిన ప్రకారమే చేస్తాడు. అవునా కదా? దీనికంటే బదులు నువ్వే డ్రైవర్ అని ఒప్పుకుంటే బాగుండేది. ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేశాను. ఇకపై అంతా మీ ఇష్టం. ఉండాలా వెళ్ళాలా ఏదో ఒకటి చెప్పండి. రే వైకుంఠం, ఏదో ఒక చేయరా. ఇష్టం లేదు. ఎవనా? మీ పళ్ళెం పట్టుకుని ఇంటికి వెళ్ళండి. ఎవడ్రా వాడు? రేయ్, రేయ్, కుదురు తమ్ముడు నువ్వేనా? రేయ్, ఆగరా నువ్వు. నేనే మాట్లాడాను. రేయ్, 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 మీ ఇంటికి వచ్చినందుకు ఇదేనా మర్యాద? అది కాదు. రేయ్, నువ్వు ఒక పెద్ద మనిషి అని చెప్పి నీ ఇంటిని వెతుకుతూ సంబంధం మాట్లాడడానికి వచ్చాను ఇక్కడికి. నాన్న, నువ్వు ఇచ్చిన మర్యాద? రేయ్, నాన్న, అయ్యయ్యో. ఎచ్చ చెప్పు. అమ్మాయి నీకు నచ్చింది కదా? అమ్మాయి నీకు నచ్చిందా లేదా? నచ్చిందా లేదా? ఇదిగో చూడమ్మా, నా కొడుకు నీకు నచ్చాడా లేదా? నచ్చాడా లేదా? నచ్చాడా లేదో చెప్పు. నచ్చారు. నచ్చాడు కదా? నచ్చారు. రేయ్, నాకు నచ్చారు. వెళ్ళరా, వెళ్ళి తాళి కట్టరా. ఎవడొస్తాడో నేను చూస్తాను. రేయ్, నువ్వు ఒక పెద్ద మనిషి అని చెప్పి ఇంటికి వచ్చి పిల్లని అడిగితే ఇష్టం ఉందో లేదో నువ్వు బదులు చెప్పాలి. ఒక చిన్న పిల్లాడి చేత నన్ను అవమానిస్తావా? రేయ్, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. తీసుకురా. ఎవడొట్టు వస్తాడో నేను చూస్తాను. తీసుకురా. ఇష్టమే. వచ్చే మంచి ముహూర్తానికే పెళ్లి. ఎలా ఉంది నేను వేసిన స్క్రీన్ ప్లే? మన నాన్న గురించి బాగా తెలిసి కూడా నువ్వు అలా ఎలా చేస్తావు? ఎంజాయ్ ఎంజాయ్. ఏంట్రా మళ్ళీ ఇక్కడికి వచ్చావేంట్రా? అందరి ముందు నన్నే కొడతావే? ఇంకా ఎన్ని రోజులు వీళ్ళని చూస్తే భయపడేది? వీడిక్కడ ఒక్కడే ఉన్నాడు. మనం చాలా మంది ఉన్నాం. వీడంతా చూద్దాం ఈ రోజు. అందరూ రండి. ఏయ్ రండి రండి. కొట్టండి. చంపేయండి. చంపండి. ఎవరు తప్పు చేయకూడదు. ఇలా రండి. కొట్టండి. కొట్టండి. చంపండి. ఏయ్ వాడు వదిలేస్తే కొట్టండి బాగా. తలుపులు తెరవని ఎంతసేపు పర్వాలే, కొట్టానంటే. మహి, వాడిని వదిలే, కొట్టదు. ఇలాంటి వాళ్ళు వదలకూడదు. కొట్టొద్దమ్మా. కొట్టండి. ఎలా నా వదలకూడదు? మాట వినండి. ఇక్కడ చూడండి ఎంత బ్లడ్ పోతుందో. జరగండి, జరగండి. ఏం పడేవి? ఆ స్టిక్ పడేవి. నువ్వేం కంగారు పడకు. హే మహి, పట్టుకో. ముందు బయటికి తీసుకెళ్దాం. త్వరగా జరగండి, జరగండి. రే తమ్ముడు, లే లే తమ్ముడు, తోళ్ళు వదలకూడదు. లేవరా. చంపేయాలి. రే లే. అంబులెన్స్ కి కాల్ చేయండి. పిఎస్ఆర్, పోలీసులు ఫోన్ చేయి. త్వరగా రండి. జాగ్రత్త. అయ్యో గౌరీ, అయ్యో గౌరీ, నీకేం కాదు. గౌరీ, త్వరగా గౌరీ, నీకేం కాదు. గౌరీ, అన్నా త్వరగా పోనీ. ఎవరో ఒకరు రండి. నేను వస్తాను. ఎవరన్నా త్వరగా పోనీ. ఏమండి, ఆ బిల్లు పెట్టండి. సింగం, మన సిస్టర్ ఫ్రెండ్ గౌరీ ఉంది కదా, ఎవడో కాలేజ్కి వచ్చి తనని గట్టిగా కొట్టాడు. అమ్మాయిలందరూ కలిసి వాడిని కొట్టేశారు. వాడు అక్కడే ఉన్నాడు. మీరు తొందరగా అంబులెన్స్ తీసుకుని వెళ్ళండి. వాచ్మ్యాన్, లోపల ఏంటి గొడవ? అవును సార్,
వాళ్ళు కొట్టిన తర్వాత కానీ నాకు తెలియలేదు సార్. పల్స్ ఉంది, తొందరగా తీసుకెళ్ళండి. సేవియర్, త్వరగా త్వరగా పడుకో. లే, పోరా. అన్నారా ఆపండిరా. రేయ్ ఊర్లో చల్లకుండా ఇటు వెళ్తున్నావేంట్రా? చంపేశావా రేయ్, తమ్ముడు, మా అన్నయ్య చంపేశావా? రేయ్, ఏం మాట్లాడుతున్నారా? మేము ప్రయత్నం చేసాంరా. మా పని మేము చేసాం. తెలుసు. ఏయ్, నువ్వు వచ్చినప్పుడే నాకు తెలుసు అలా జరుగుతుంది. రేయ్, ఆగు. రేయ్, నా మాట విను. అన్నా రేయ్, రేయ్. పట్టినట్టు మాట్లాడుకో. ఏంట్రా మాట? మేమేం తప్పు చేసావురా? అన్నా ఏయ్ ఉత్తమ్, తమ్ముడికి ఏమైందో చెప్పు. అన్నా ఏమైందో తమ్ముడికి? అన్నా ఆ అంబులెన్స్ డ్రైవర్ తమ్ముడిని చంపేశాడన్నా. ఏం మాట్లాడుతున్నావురా? ఊళ్ళోంచి రాకుండా తిరిగి తిరిగి వచ్చి ప్లాన్ చేసి మన తమ్ముడిని వాడే ఇదిగో తమ్ముడు, చంపేశాడన్నా. నువ్వేదో కావాలని ఇలా మాట్లాడుతున్నావు. సింగం, నువ్వు వచ్చే సింగం. ఏంటి సింగం, నా మీద నిందిస్తున్నారు? ఇలా మాట్లాడకూడదు తమ్ముడు. ఊర్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను బైపాస్ నుంచి వచ్చాను. సార్, నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. అయితే నా తమ్ముడు ఎలా చనిపోయాడు? వీడి గొళ్ళంతా పొగరారా. నా బండిలో ఎక్కించుకుంటే ఆ ప్రాణానికి నేనే గ్యారంటీ అని చెప్పావు. మరి ఎలా చనిపోయాడు రా? బండిని పగలగొట్టండి. నువ్వు ఒక్క ప్రాణం కూడా పోదని చెప్పావు కదా. బండికి ఏమైనా అయిందంటే ఏం చేస్తావు రా? చూపించి మాట్లాడతా. ఏం చేస్తావు? సార్, ఏం చేయగలవు? ఏయ్, ఏయ్, వాడిని వదలకండి రా. చెప్పేది వినండి. కొట్టదయ్యా. సింగం, నేను చెప్తే విన్నావా? ఏంట్రా రోయ్, నీ తమ్ముడేమైనా యోగ్యుడు అనుకున్నావా? వాడొక పోరం పోకురా. వాడిని నడి రోడ్లో నిలబెట్టి అమ్మాయిల చేత రాళ్లతో కొట్టి చంపించాడు. రేయ్. రేయ్, అంబులెన్స్ పక్కన ఉన్నది కాబట్టి మీరు ఎంతసేపు కొట్టా ఓర్చుకున్నాడు. అదే లేకపోతే నిన్ను నిలువునా చీరేసేవాడు. ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అని మీకు తెలియదు కదా. మీరు అమ్ముడు పోయారా. ఎవడి దగ్గరకు పడితే వాడి దగ్గరకు పోయి చేయి చాపండి. వదిలిపెట్టను రా నిన్ను. డాక్టర్, అన్నయ్య